ఓం నమ శివాయ. అనంతమైన ఆధ్యాత్మిక రహస్యాలకు నెలవు మన భారతదేశం. అందులోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉన్న ఈ విభూతి మఠం గురించి మీకు తెలుసా? ఈ అద్భుత కట్టడం చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. 12వ శతాబ్దానికి చెందిన పరమశివభక్తుడైన బసవేశ్వర కాలంలో ఈ మఠం వెలసింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, శతాబ్దాల క్రితమే ఎంతో సాంకేతిక పరిజ్ఞానంతో గాలి మరియు వెలుతురు వచ్చేలాగా దీనిని ఎలా నిర్మించారా అని నేటికి పరిశోధకులు ఆశ్చర్యపోతున్నారు. ఈ మఠం లోపలికి వెళ్తుంటే ఒక తెలియని నిశ్శబ్దం, ప్రశాంతత మనల్ని ఆవహిస్తాయి. నాటి కాలంలో మునులు ఇక్కడే కూర్చుని తీవ్రమైన తపస్సు చేసేవారట. ఆ ఆధ్యాత్మిక ప్రకంపనలు ఇప్పటికీ ఇక్కడ మనకు అనుభవంలోకి వస్తాయి. ఇక్కడ లభించే విభూతి ఎంతో పవిత్రమైనది. అందుకే దీనిని విభూతి మఠం అని పిలుస్తారు. శివతత్వాన్ని తెలుసుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప క్షేత్రం. ఇలాంటి మరెన్నో అద్భుత దేవాలయాలను, రహస్యాలను, వాటి చరిత్ర తెలుసుకోవడానికి మన ఆరిజిన్స్ ఆఫ్ ఇండియన్ టెంపుల్స్ ధర్మభూమి ఛానల్ను ఈ విభూతి మఠానికి ఉన్న ప్రాముఖ్యత పూర్తి వీడియో చేశాను. కింద ఉన్న లింక్పై క్లిక్ చేసి చూడండి. హర హర మహాదేవ్.